రాగి మాల్ట్ లేదా రాగి జావా. ఇది మనము అందరం కూడా ఇవాళ రేపట్లో చాలా ఎక్కువ వింటున్నాం దీని గురించి. అయితే దీంట్లో కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్, అపోహలు ఉన్నాయి. వాటిని ఎలా రాగి జావని తీసుకోవడం ఎలా? ఎప్పుడు తీసుకోవాలి? ఎంత తీసుకోవాలి? ఏంటి? అనే దాని గురించి మాట్లాడదాం. బేసిక్‌గా తీసుకుంటే రాగి అనేది కొంచెం వేడి చేసే పదార్థం. అయితే అతి వేడి చేసే పదార్థం కాదు ఇది. జస్ట్ కొంచెం హీట్ వస్తుంది. దానికని మనం ఏం చేయాలి అని అంటే రాగి జావ చేసుకునేటప్పుడు దాంట్లో ఆనియన్ వేసుకోవాలి. కొద్దిగా ఆనియన్ వేసుకుంటే అది ఆ వేడి ఏదైతే ఉందో అది న్యూట్రల్ చేస్తుంది. లేదా మనము ఇంకొక పని చేయొచ్చు. ఏంటి అని అంటే ఒక గ్లాస్ రాగి జావకి పావు గ్లాస్ మజ్జిగ యాడ్ చేసుకుంటే అది న్యూట్రల్ చేసేస్తుంది. వేడి ఏదైతే అవుతుందో అది న్యూట్రల్ చేస్తుంది. అయితే ఈ రాగి జావ అనేది పల్చగా చేసుకొని తాగకూడదు. ఎప్పుడైతే ఇది ఖచ్చితంగా చిక్కగా చేసుకొని తాగాలి. పల్చగా చేసుకొని తాగితే ప్రాబ్లం ఏమొస్తుంది అంటే గ్లాస్ తాగేస్తాము, కడుపు నిండినట్టు అనిపిస్తుంది, మరలా గంటకో 2 గంటలకో ఆకలేసినట్లు ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా బాగా చిక్కగా ఉండేటట్టు చేసుకొని తాగాలి. మధ్యాహ్నం పూట, రాత్రిపూట అయితే రాగి సంగటి చేసుకొని మంచిగా తినొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మార్నింగ్ మాత్రము రాగి జావ చేసుకుంటే మాత్రం ఈ విధంగా చేసుకొని తాగండి. ఇంకొకటి, ఈ రాగి జావ చేసుకునేటప్పుడు కొంచెం జీలకర్ర పొడి, అల్లం ముక్కలు, ఆనియను, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కానీ తాగితే, ఉప్పు ఇవన్నీ వేసుకొని తాగితే రుచికి రుచి ఉంటుంది. మన బాడీకి కావలసిన కొన్ని ఎలిమెంట్స్, అంటే ఎస్పెషల్లీ డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించింది మన జీలకర్ర కావచ్చు, అల్లం కావచ్చు, కరివేపాకు కావచ్చు, పచ్చిమిర్చి కావచ్చు, సాల్ట్ కావచ్చు, ఇదంతా కూడా మన డైజెస్టివ్ సిస్టమ్ మీద బాగా పనిచేస్తుంది. సో ఈ విధంగా మీరు ఖచ్చితంగా రాగి జావ ఈ విధంగా చేసుకోగానే తాగగలిగితే మీకు చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైన బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఎనర్జీ లెవెల్స్. ఈ రాగి అనేది ఇన్స్టెంట్గా డైజెషన్ అయిపోయేసి కడుపు ఖాళీగా ఉంటుంది, కానీ ఎనర్జీ బాగుంటుంది, హెవీనెస్ ఉండదు స్టమక్లో. అది మేజర్ అడ్వాంటేజ్. రెండోది తీసుకుంటే ఎముకలు కొంచెం కొద్ది రోజులు కంటిన్యూగా తాగడం వల్ల ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి, హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా. సో మీరందరూ ఏం చేస్తారు అని అంటే, మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే రాగి జావని చాలా రెగ్యులర్గా తీసుకుంటే మంచిది. అయితే రాగి జావ తాగి మరీ మళ్ళా టిఫిన్ చేయకూడదు. ఈ రాగి జావే టిఫిన్ కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అంతేగాని రాగి జావ ఒక గ్లాస్ తాగామండి, తర్వాత మళ్ళీ 4 ఇడ్లీలు తిన్నామండి, అలా కాదు. ఏంటంటే బ్యాలెన్స్ చేయాలి మీరు. రాగి జావ తాగేసి ఊరుకుండగలిగితే బెస్ట్. లేదా మీరు ఏదైతే టిఫిన్ తింటున్నారో ఆ టిఫిన్లో 50% తగ్గించుకోవాలి. అంటే 4 ఇడ్లీలు తినే అలవాట్లు ఉంటే ఖచ్చితంగా 2 ఇడ్లీలు కట్ చేయాలి. 2 ఇడ్లీలు కట్ చేసి ఆ ప్లేస్లో ఈ గ్లాస్ రాగి జావ తాగాలి. అది చిక్కగా ఉండాలి. ఇలా చేస్తే బ్రేక్ఫాస్ట్ మీకు ఎనర్జీ లెవెల్స్ బాగుంటుంది. మీకు అంతా ఎస్పెషల్లీ సమ్మర్ కాబట్టి డీహైడ్రేషన్ జరగదు, ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి, వాటర్ తక్కువ తాగగలుగుతారు, అంటే ఎక్కువ దాహం ఉండదన్నమాట. ప్లస్ ఇది తాగేటప్పుడు మీరు నిమ్మకాయ ఊరగాయ ఉంటుంది, అంటే జస్ట్ ఉప్పు పసుపు వేసి నిమ్మకాయని వేసి ఊరబెడతారు. ఆ ఊరగాయ కానీ తీసుకోగలిగితే దీంతోపాటు మీకు ఇంకా డీహైడ్రేషన్ ప్రాబ్లం అస్సలు రాదు. మీరు ఈ సమ్మర్లో అంతా కూడా ఇది చేసుకోవచ్చు.